అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి ఇన్నోవేటివ్ ఐడియాస్. ఇది మాడ్యూల్ 15 పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించిన పోర్ట్ఫోలియో కృత్యము. ఈ కృత్యంలో ఏం పొందుపరచాలో, ఎలాంటి అంశాలు మనం రాయాలో పోర్ట్ఫోలియో కృత్యం గురించి చెప్పడం జరుగుతుంది. ఇక పోర్ట్ఫోలియో కృత్యం చూద్దాం. పిల్లల ఆసక్తిని తగినట్లుగా, వారి సంపూర్ణ వికాసానికి తగినట్లుగా జంతువులు, మొక్కలు మొదలైన అంశాలపై సమతుల్య మరియు ఒక రోజుకు తగిన షెడ్యూల్ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి. మీరు ఎంచుకున్న అంశం బోధించడానికి, నేర్చుకోవడానికి వీలుగా కొన్ని ఆటలు, కృత్యాలు గుర్తించండి మరియు ఎంచుకున్న అంశానికి అంతర్నిర్మిత అంచనా పద్ధతులకు ఉపయోగించే కొన్ని మార్గాలను ఆలోచించి ఈ క్రింది వివరాలను రాయండి. భావన అంశం, ఉప అంశం, గ్రేడు PS1, PS2, PS3, పూర్వజ్ఞానం, నైపుణ్యాలు, అభ్యసన సామాగ్రి మరియు సన్నాహాలు, కీలక ఆలోచనలు, విషయావగాహన, ముందస్తు జ్ఞానం, ప్రారంభ అభ్యాస ఫలితం. ఇవి మాడ్యూల్ 15 పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించిన పోర్ట్ఫోలియో కృత్యాల్లో పొందుపరచాల్సిన అంశం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.